నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. మంచి మనసు చాటుకున్న ప్రత్తిపాటి వెంకటకుమారి, అభాగ్యులకు మేమున్నామంటూ భరోసా. పవన్ కళ్యాణ్ గెలుపుతో పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న జన సైనికులు. కనిపించని వ్యవసాయ అధికారులు, రాయితీ విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎదురుచూపులు. ఎడ్లపాడు తహసీల్దార్ ఎక్కడ, పర్మనెంట్ తహసీల్దార్ లేక ప్రజలు ఇక్కట్లు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుల్లారావు ఇంటికి చేరుకుని ప్రత్తిపాటితో పాటు ఆయన సతీమణి వెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి నివాసం వద్ద పార్టీ శ్రేణుల కోలాహలం పండుగ వాతావరణం సంతరించుకుంది. సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న, నీకు వందనం. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న, నీ ముందు చూపు అద్భుతం. నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు. ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు. ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా, మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న, నీకు వందనం. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న, నీ ముందు చూపు అద్భుతం. నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు. 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న, నీకు వందనం. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న, నీ ముందు చూపు అద్భుతం. నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. పెట్టుబడులు కానరాని, గిట్టుబాటు ధరలు లేని, సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున. న్యాయమంటూ ఇచ్చినాడు 20,000. పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు. ఇంటింటికి సంరక్షణ, మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న, నీకు వందనం. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న, నీ ముందు చూపు అద్భుతం. నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి మంచి మనసు చాటుకున్నారు. ఆపదని తన ఇంటిమెట్లెక్కిన ప్రతి ఒక్కరికి కొండంత అండగా నిలబడుతున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు 4వసారి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడంతో నియోజకవర్గ ప్రజలు నిత్యం పుల్లారావు ఇంటికి తరలివచ్చి తమ సమస్యలు వెల్లబుచ్చుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు పుల్లారావు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా
అర్జెంటు పనుల నిమిత్తం బయటికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో ఆయన సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని అనంతరం పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం నాడు పట్టణంలోని 11వ వార్డు రూత్ డైక్మండ్ కాలనీకి చెందిన కొంతమంది నిరుపేదలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. ఆ సమయానికి పుల్లారావు అందుబాటులో లేకపోవడంతో వెంకటకుమారి స్వయంగా వారిని లోపలికి పిలిచి ఎంతో శ్రద్ధగా వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, ఎవరు కూడా అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడికి వచ్చిన వారిలో ఒక మహిళ తీవ్రమైన స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు వెంకటకుమారి గ్రహించారు. వెంటనే ఏమైంది, ఎందుకు శరీరం అంతా కూడా ఈ విధంగా ఉంది అని ఆరా తీశారు. తీవ్రమైన స్కిన్ ఎలర్జీతో ఆ మహిళ బాధపడుతున్నట్లు తెలుసుకున్న వెంకటకుమారి పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావుకి ఫోన్ చేసి బాధితురాలు గురించి స్వయంగా చెప్పారు. వెంటనే తనకు చికిత్స అందించాలని, ఎంత ఖర్చైనా తామే భరిస్తామని తెలిపారు. ఆ వ్యాధికి సంబంధించిన వైద్యులతో మాట్లాడి వెంటనే చికిత్స అందించాలని కోరారు. దీంతో ఆ మహిళతో పాటు అక్కడికి వచ్చిన వారంతా కూడా వెంకటకుమారి మంచి మనసుకు ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మల అండగా ఉంటున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలియజేశారు. డాక్టర్ గారు ఉన్నారుగా కాబట్టి ఏందో బాగా ఏందో విపరీతమైన కాళ్ళు చేతులు వాపుతో వచ్చి బాగా చాలా చూపించుకున్నా తగ్గలేదంటున్నాను. మీరు ఒకసారి చూడి మీకు వీలైతే సరే ఉంది, లేకపోతే స్కిన్ అలర్జీ ఉంటే కొంచెం రికమెండ్ చేయండి డాక్టర్ గారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని బంగారుకోట్ల బజారు పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకి శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉండే నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. వారి గెలుపుని తమ గెలుపుగా భావించి ఎంతో సంతోషంతో ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వ్యాపారస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. వర్ధిల్లాలి ప్రతిపక్షాల నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రతిపక్షాల నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రతిపక్షాల నాయకత్వం, వర్ధిల్లాలి. మిత్రులారా, ఈ రోజు రవిశంకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి రవిశంకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బద్రీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బద్రీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పార్టీ శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి తవ్వా చలపతిరావు గారి నాయకత్వం, గుర్రం సాంబశివరావు గారి నాయకత్వం. వాళ్ళు నాయకులే, అందుకనే కదా చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం సప్తమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక తులసి దళార్చన, అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు దత్తసాయి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తుల అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు, మాజీ కౌన్సిలర్ కోటేశ్వరమ్మ, భక్తులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం మరి సప్తమి తిథి పుబ్బా నక్షత్రం. మరి ఈ పుబ్బా నక్షత్రము సప్తమి తిథి రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని తిథులు అద్భుతంగా అది సద్గురువు చెందిన గురువారం రోజున రావడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి సప్తమి తిథి పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అలాగనే సప్తమి తిథి కూడా అధిపతి శుక్రుడు రావడం, అందులో గురువారం వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా అత్యంత భోగకారికులు, లాభదాయకులు. అటువంటి పుణ్యతిథిన ఈ రోజున మరి బాబాగారికి ఉదయాన్నే అభిషేకంతో పాటు మళ్ళీ ప్రత్యేక తులసీ దళార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చిలకలూరుపేట పట్టణంలోని పెదనంతిపాడు రోడ్లో ఉన్న వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నట్లు స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ తమ పాఠశాల నందు అర్హత, అనుభవం, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన ఉంటుందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఆటపాటలతో విద్య, అలాగే ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నారు. ప్రతి తరగతికి పరిమితి సంఖ్యలో మాత్రమే విద్యార్థులను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు వెంటనే తల్లిదండ్రులు వికాస్ స్కూల్ను సంప్రదించాలని పవన్ కుమార్ కోరారు. నమస్కారం, నా పేరు పవన్ కుమార్, వికాస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ని. మన వికాస్ విద్యా సంస్థలు 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పెదనందిపాడు రోడ్లో ఒక క్యాంపస్ ఇంతకుముందు నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి పెదనందిపాడు రోడ్లోనే హైవేకి కన్వీనియంట్గా ఉంటుందనే పద్ధతిలో ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఒక క్యాంపస్ తీసుకోవడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్గా హై స్కూల్ క్యాంపస్, ఐఐటి ఒలింపియాడ్ కరికులంతో ఈ క్యాంపస్ రన్ అవుతుంది. ఇది పూర్తిగా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఏ విద్యార్థి అయితే ఐఐటి ఫౌండేషన్ యాస్పిరెంట్గా ఉంటారో ఆ విద్యార్థికి ఈ క్యాంపస్ చాలా అనుకూలతతో ఉండి మంచి కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది క్యాంపస్. అలానే ఇంతకుముందు మనకున్న పెదనంతిపాడు రోడ్ క్యాంపస్లో ఇంకోటి క్యాంపస్ని పూర్తి స్థాయిలో నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ క్యాంపస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అట్లా మనకి ఇప్పుడు వికాస్ స్కూల్ పెదనంతిపాడు రోడ్లో మనకి 2 క్యాంపస్లు ఆవిర్భవించాయి. ఒకటి ఎక్స్క్లూసివ్ ఐఐటి క్యాంపస్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది, ఇంకొకటి లోపల ఇంతకుముందు ఉన్న క్యాంపస్లో యాస్టేజ్గా ప్రైమరీ క్యాంపస్ ఉంటుంది. అలానే మన వికాస్ విద్యా సంస్థలకి మరి ఒక క్యాంపస్ విఐటి ద స్కూల్ ఒలింపియాడ్ కరికులం ఏసీ క్యాంపస్, అది సుబ్బయ్య తోటలో బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఉంది. ఈ అన్ని క్యాంపస్లు కూడా అంటే పెదనంతిపాడు రోడ్ క్యాంపస్, విజయ బ్యాంకులో ఉన్న మన సుబ్బయ్య తోటలో ఉన్న విఐటి ద స్కూల్, ఈ 2 క్యాంపస్లు కూడా 13వ తారీఖు ఇవాళ గురువారం మన స్కూల్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే కొత్త పేరెంట్స్ కూడా వచ్చి మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. విద్యార్థులు అందరికీ కూడా ఈ అకాడమిక్ ఇయర్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరు పిల్లలు చక్కగా చదువుకొని అందరూ చాలా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ నుండి 3 శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ఎన్ఆర్టీ సెంటర్లో ఆ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ 3కి మంత్రి పదవులు కల్పించిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు కూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు
నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు తెంచ విప్లవ చెగువేరా భగ భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెన దరువు జన జన జనసేన జెండ వేగద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దత్తరిల్లెన దరువు జన జన జనసేన జెండ వేగద గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోరి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగ భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెన దరువు జన జన జనసేన జెండ వేగద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దత్తరిల్లెన దరువు జన జన జనసేన జెండ వేగద గెలుపు జిల్లాలి తోట రాజా రమేష్ గారి నాయకత్వం జిల్లాలి తోట రాజా రమేష్ గారి నాయకత్వం జిల్లాలి కూటమి ఐక్యత జిల్లాలి కూటమి ఐక్యత. ఈరోజు ఒక మంచి శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి అత్యధికమైనటువంటి 164 సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్గంలో మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు, ఇటువంటి నాయకులు ఈరోజు మంత్రివర్గంలో రావటం ఎంతో శుభపరిణామం. గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలపై జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలకి బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఒకసారి అందరూ చూడాలా. ఒక రాష్ట్ర పరిపాలన అంతమందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో 164 సీట్లు గెలిచారంటే ప్రజలు ఏ విధంగా కూటమికి మద్దతు తెలిపారో ఒకసారి ఆలోచన చేయండి. రానున్న కాలంలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గెలిచినటువంటి మంత్రులు ప్రతి ఒక్కరూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఎన్నడూ లేని విధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో 33,500 పైగా అత్యధికమైన ఓట్లు చిలకలూరిపేట మొట్టమొదటిసారి గెలిపించారంటే ఈ రాష్ట్ర ప్రజలకి, చిలకలూరిపేట ప్రజలకి ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నారా చంద్రబాబు ఏ విధంగా నమ్మకం ఉందో ఒకసారి ఆలోచన చేస్తాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ రానున్న 5 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక సుపరిపాలన అందించే విధంగా వారికి తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంతటి ఘన విజయాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు. వారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కూటమిలో జరిగినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాదిండ్ల మండల తహసీల్దార్గా ఎవరు వస్తారా అని మండల వాసులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ పోస్టల్ బ్యాలెట్ రోజు జరిగిన నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ అయ్యారు. అప్పటి నుండి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఎడ్లపాడు తహసీల్దార్గా అష్రిఫున్ బేగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
వ్యవసాయ పనులు ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో అందుబాటులో ఉండవలసిన వ్యవసాయ అధికారులు కనిపించడం లేదు. రైతులకు ఇవ్వవలసిన రాయితీ విత్తనాలు, పచ్చరొట్ట ఎరువులు తదితరాలు పంపిణీ చేయవలసి ఉండగా కార్యాలయాలకు రావడం మానేశారు. వీరి కింద ఉండవలసిన సిబ్బంది కూడా ఆఫీసులో ఉండకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గురువారం నాదెండ్ల, ఎడ్లపాడులో ఉన్న వ్యవసాయ అధికారుల కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిచ్చాయి. ఎడ్లపాడు నుండి నాదెండ్ల వెళ్లే బైపాస్ మార్గంలో నక్కవాగు ప్రక్కన తాత్కాలికంగా వేసుకున్న గుడారాలు వెలిశాయి. వీరంతా రాజమండ్రి ప్రాంతం నుండి సుబాబులు కట్టే నరికేందుకు వచ్చి గుడిసెలు వేసుకున్నారు. ఇప్పటి వరకు వేసవికాలం కావడంతో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. వర్షాకాలం ప్రవేశించింది కనుక గుడిసెలు ఆ ప్రాంతంలో ఉండడం చాలా ప్రమాదకరం. పగలు చిన్నపిల్లలు మాత్రమే ఉంటున్నారు. రాత్రి పడుకోవడం కోసం ఈ గుడిసెలు సంబంధిత ప్రభుత్వ అధికారులు లేదా సుబాబుల్ రైతులు వారికి గ్రామంలోనే సురక్షితమైన షెల్టర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన జరుగుతుందని, అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారిని కె. లక్ష్మి కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అడ్మిషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అన్ని పాఠశాలలు పునః ప్రారంభమవడంతో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్, బెల్ట్స్, 3 జతల యూనిఫామ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐవీఎఫ్ ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యా బోధన ఉంటుందన్నారు. పోషక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనంతో పాటు గుడ్డు, చిక్కీ, రాగి జావా అందిస్తున్నట్లు లక్ష్మి తెలిపారు. అందరూ ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఇక విద్యార్థులకు సమగ్ర శిక్షా ఉత్తర్వుల మేరకు 90 రోజుల పాటు అన్ని పాఠశాలల్లో రెడీనెస్ కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం అమలు గురించి, వాతావరణ మార్పుల గురించి, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సుధా, ఉపాధ్యాయులు పొట్టు శ్రీనివాసరావు, ఏ. నీలిమ, విద్యార్థులు పాల్గొన్నారు. చేసే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.